నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివ్యాంగుల కాలనీలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన 2 ఏళ్ల బాలుడు విహాన్ కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరామర్శించారు. విహాన్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈటెల రాజేందర్ అన్నారు. పేద ప్రజలు నివాసం ఉండే జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న కుక్కల బెడద, గంజాయి లాంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ బాలుడు విహాన్ మృతి బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జవహర్ నగర్ లో ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. 6 నెలల సంది అందరు ఎలక్షన్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా చెప్పినాం. ఇప్పుడు అప్పుడు నియారిక మా కార్పొరేటర్ కూడా అక్కడ వచ్చింది, ఆమె కూడా చూపించింది. ఆ మైదానం అంతా పిచ్చి చెట్లతోటి, లైట్లు లేవు, ఏం లేవు. చూసినామమ్మా, చూసే ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పినాం. ఇమీడియట్ గా లైట్లు కూడా తెప్పిమని చెప్పినాం, అదంతా కూడా క్లీన్ చేయమని చెప్పినాం. రేపటి సందే దానికి 50 లక్షలు కూడా కేటాయించినాం ఇప్పుడే ఈ మీటింగ్ లా. అవన్నీ కూడా క్లీన్ చేపిస్తామని కూడా చెప్పిండు ఆయన.